హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఛానల్ స్టార్ట్ మా పరివార్ అవార్డ్స్ 2026 సందడి స్టార్ట్ అయిపోయింది. అయితే అందరి కళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ మీదనే ఉంది. ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కేటగిరీలో ఓటింగ్ బీభత్సంగా జరుగుతుంది. మరి ఈ రేసులో తనూజ టాప్లో ఉందా, లేక కళ్యాణ్ టాప్లో ఉన్నాడా? అసలు లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం టాప్ 5లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. స్టార్ మా పర్వర్ అవార్డ్స్ 2026 మన ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలా ఓట్ చేయాలనే ప్రాసెస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. జియో హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి తర్వాత సెర్చ్లో స్టార్ మా పర్వర్ అవార్డ్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఒక బ్యానర్ అయితే వస్తుంది. ఆ బ్యానర్ మీద క్లిక్ చేస్తే 5 కేటగిరీస్ అయితే వస్తాయి. బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ కెమిస్ట్రీ, లీడ్ పేర్, బెస్ట్ సీరియల్. ఆ తర్వాత మన బెస్ట్ కేటగిరీ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ వస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మీరు తెలిస్తే మీరు ఓటు చేయాలనుకుంటే సీరియల్స్ కూడా చేసుకోవచ్చు. మనకు తెలిసిన పర్సన్స్ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్లో అయితే తనుజకి లేదా కళ్యాణ్కి, డెమోన్కి, ఇమాన్యుయల్కి, సంజనాకి ఎవరికైనా ఓట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. అయితే ఓటింగ్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడా, తనుజ టాప్లో ఉందా అనేది చెప్పాలనుకుంటే ఆ విషయం మనకు అసలు తెలియదు. ఎందుకంటే ఇక బిగ్ బాస్ ఓటింగ్ కాదు, ఇది స్టార్మా వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకుంటున్న ఓటింగ్. సో ఆ ఓటింగ్లో వీళ్ళు ఏ ప్లేసెస్లో ఉన్నారో మనం కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది వాళ్ళ పర్సనల్స్గా టీఆర్పీల కోసం పెట్టారు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ స్టార్మా పరివార్ అవార్డ్స్లో బిగ్ బాస్ యాడ్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ అయ్యి తెలుగు తనుజ కళ్యాణ్ బాండింగ్ వల్ల మంచి టీఆర్పీ ఇచ్చింది. దానికి ఈ షోకి కూడా యూస్ చేసుకోవడానికి యాడ్ చేశారు. జనరల్గా ఏం చేస్తారంటే బిగ్ బాస్లో గెలిచిన పర్సన్స్కే అవార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఓటింగ్ పెట్టారు. దీనివల్ల అనవసరమైన నెగిటివిటీ తప్ప కొత్తగా ఏమొచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9కి తెలుగుకి ఇప్పుడు ఈ అవార్డు ఇంకొకరికి వచ్చిందనుకోండి, మళ్ళీ సోషల్ మీడియాలో అనవసరమైన నెగిటివ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఓటింగ్లో నిజమైనది అప్పుడే లేదా జరిగింది ఇట్లా మాట్లాడతారు. ఆల్రెడీ తనూజ కళ్యాణ్కి సంబంధించిన నెగిటివిటీ పీక్ లెవెల్లో జరుగుతుంది. బయట కొంతమంది సపరేట్గా దీనికోసమే పన్ను కట్టుకుని మరి ఇన్స్టాగ్రామ్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసి మరి నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఈవెంట్స్కి రావట్లేదు, కలిసి కనిపించట్లేదు. ఈ అనవసరమైన నెగిటివిటీ ఇప్పుడు ఈ స్టార్మాలో వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్ అయ్యాడు కళ్యాణ్. ఇప్పుడు ఈ ఓటింగ్ వల్ల మరి ఇంకొకరు గెలుస్తారు కదా, కళ్యాణ్ గెలవచ్చు, ఏదైనా మనకు తెలియదు. సో ఇది ఒక పర్సనల్ గెలిచిన తర్వాత మళ్ళీ అనవసరమైన నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే బయట జరుగుతున్న నెగిటివిటీ వల్ల తనూజ కళ్యాణ్ ఈవెంట్స్ కానీ షోస్ కానీ కనిపించడం లేదు. బీభత్సం ఈవెంట్లో ఫైనల్గా ఆల్రెడీ కనిపించారు. సండే టెలికాస్ట్ అయింది కదా. మీరు కనుక ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ మళ్ళీ విన్నర్గా చూడాలనుకుంటే మీ జియో హాట్‌స్టార్లో యాప్ను ఓపెన్ చేసి ఓట్ చేయండి. ఫస్ట్ టైం ఓట్ చేయకుండా అనవసరమైన నెగిటివిటీ సోషల్ మీడియాలో క్రియేట్ చేయొద్దు. ఇప్పటికే బయట ఉన్న నెగిటివిటీ వల్ల తనుజ కానీ కళ్యాణ్ కానీ ఈవెంట్స్లో కనిపించడం లేదు కాబట్టి ఎందుకని కంటిన్యూ అయితే మళ్ళీ ఇంకా కనిపించరు. సో జెన్యూన్గా మ్యాచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కానీ తనుజ కానీ కళ్యాణ్ కానీ హ్యాపీగా ఉంటారు. రీసెంట్గా బీభత్సంలో ఒక మూమెంట్స్ స్పెషల్ మూమెంట్స్గా జరిగినాయి. అవన్నీ కూడా మొన్న టెలికాస్ట్ అయిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ ఇమీడియట్గా స్టాప్ చేసేయండి. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు బీభత్సంలో. మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, మేము కలుసుకుంటాము, మా కొలాబరేషన్స్ మేము చేసుకుంటాం. మీరే అనవసరంగా సోషల్ మీడియాలో నెగిటివిటీని క్రియేట్ చేసేయొద్దు, గొడవ పడొద్దు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. సో అది వినిపించుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఓట్ చేయండి. ఇంకొకరి మీద నెగిటివిటీ అనేది క్రియేట్ చేయొద్దు. సో మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు? కళ్యాణ్కా, తనుజాకా, లేదా ఎంటర్టైనర్ ఇమాన్యుయల్కా, లేదంటే డెమాన్ పవన్కా, లేదంటే సంజన గారికా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. ఏంటి స్టార్ మా పర్వర్ అవార్డ్స్లో ఫేవరెట్ కంటెస్టెంట్స్ అవార్డు ఎవరికి రావాలనుకుంటున్నారు అనేది కూడా ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, లేదంటే తనుజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని. ఇంకొక కంటెస్టెంట్ అయితే టాప్ 5లో ఉన్న వాళ్ళు కంటెస్టెంట్స్ అయితే కంటెస్టెంట్ నేమ్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.